बीआरएस पार्टी के वर्किंग सदर और वजीर आईटी के तारक रामाराव ने वाजे किया है कि बीआरएस रुकने कानून कौंसिल के कविता को दिया गया ईडी नोटिस नहीं बल्कि यकीनी तौर पर यह मोदी नोटिस है। रियासती वजीर केटीआर ने तेलंगाना भवन में मीडिया से बात करते हुए बीआरएस रुकने कानून कौंसिल के कविता को दी गई ईडी नोटिस पर अपने शदीद रद्दअमल का इजहार किया है। केटीआर ने कहा कि मुल्क में गुज़िश्ता 8 सालों से एक रवायत के तौर पर चल रहा है। आज मोदी हुकूमत जुमला नहीं तो हमले की पॉलिसी पर गामजन है। ईडी और सीबीआई ने हमारे वजीर जी कमलाकर पर भी छापे मारे हैं। मल्ला रेड्डी पर आईटी के छापे, टी श्रीनिवास यादव के पीए के घर पर भी ईडी ने छापा मारा। जगदीश रेड्डी के पीए के घर पर आईटी ने छापा मारा। नामा नागेश्वर राव पर ईडी का छापा। सीबीआई और ने बड़ी राज रवि चंद्र पर भी छापा मारा। आईटी ने पार्थसारथी मरेड्डी और एम श्रीनिवास रेड्डी पर भी छापे मारे। ईडी ने एमएलसी रमना के खिलाफ तहकीकात की। ईडी ने मंची रेड्डी, किशन रेड्डी और पायलट रोहित रेड्डी से भी पूछताछ की। मोदी हुकूमत ने तेलंगाना में वज़ीर आला के सियार ज़ेर क़ियादत तेलंगाना में तरक्याती और फलाही स्कीमों पर मौसर अमल आवारी और केसीआर के कौमी सियासत में हिस्सा लेने के इक़दाम से बौखलाहट का शिकार होकर ईडी, सीबीआई और आईटी को अपने कब्जे में लेकर रुकने कानून कौंसिल कविता को एमएलसी कविता को ईडी का नोटिस भेजा है। केटीआर ने कहा कि सीबीआई, ईडी और आईटी मरकज के हाथ में कठपुतली बन चुके हैं। उन्होंने कहा कि मुल्क में एक माफिया की तरह मीडिया को चलाया जा रहा है। उन्होंने कहा कि हम सहाफियों और मीडिया इदारों का एहतराम करते हैं, लेकिन ईडी और सीबीआई मीडिया जिम्मेदारान का गला दबाकर मुकदमा दर्ज कर रहे हैं। परंपरलो भागंगा భారతదేశంలో గత 8 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రహసనంలో భాగంగా ఇవాళ అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనే విధానం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ పరంపరలో భాగంగా మా పార్టీ నాయకులు ఇప్పటిదాకా మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి మీద ఈడీని పంపి సిబిఐని పంపి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఇంటి మీదకి ఐటీని పంపి మా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ ఇంటి మీదకి ఆయన చుట్టూ ఉండే కొంతమంది దగ్గర వ్యక్తుల మీదకి ఈడీని పంపి మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి పిఏ ఇంటి మీదకి కూడా ఐటీని పంపి మునుగోడు ఎన్నికల సందర్భంగా తర్వాత లోక్సభలో మా పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడరు నామా నాగేశ్వరరావు గారి మీద ఈడీ దాడులు చేయించి మా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారి మీద సిబిఐ దాడులు చేసి మా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా ఎంపీ లోక్సభ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి ఎల్ రమణ గారి మీద ఈడీ విచారణ జరిపి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఈడీ విచారణ జరిపి ఇప్పటికి దాదాపు 11 మందో 12 మంది మీద మా నాయకుల మీద ఈడీని, సిబిఐని, ఐటీని ఉసిగొల్పి అక్కడ చేయగలిగింది ఏమీ లేక ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనేలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ కేంద్రం చేతుల్లో సిబిఐ